to promote funding to promote anti-government and anti-India propaganda. George Soros has pledged $1 billion, అంటే 9,000 కోట్లు సుమారు, to start a global university to fight nationalists. సో ఈ బ్యాచ్ అందరినీ ఎందుకు కలుస్తున్నాడు? తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు టోటల్ అజెండా డిక్లేర్ చేయలేదు? రేవంత్, ఈ రాహుల్ గాంధీ, ఈ జార్జ్ సోరోస్, వీళ్ళందరూ వీళ్ళ బ్యాచ్ అంతా, ఈ రాహుల్ గాంధీ యాత్ర చేసిండు కదా అప్పుడు, అదో ఫ్లాప్ సినిమాలే కష్టం వచ్చింది, పీకింది ఒకటి తెలియని కూడా తెలియదు. ఈ రౌండ్ ఆఫ్ చేసిన పక్కకి. జార్జ్ సోరోస్ ఎయిడ్ వాక్డ్ ఇంటూ భారత్ జోడో జాయింట్ యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ బీజేపీ. ఆ రోజు హెడ్లైన్. Salil Shetty, Vice President of Open Society Foundations, funded by George Soros. Anjali Bharadwaj and Shabana Azmi, funded by Ford, Soros and Deep State, spotted at Delhi protest. Good news for anti-Modi industry and liberals worldwide. $1 billion help coming into fight nationalism. Soros. వీడు ఇంకా పోయే కాలం దగ్గరకు వచ్చింది, ఇంకా బుద్ధి రాలేదు. రేపో మాపో వేటట్టి ఉంది ముఖం చూస్తాడు. ఈ హిమ్సెల్ఫ్ $1 billion టు స్టార్ట్ ఎ గ్లోబల్ యూనివర్సిటీ టు ఫైట్ నేషనలిస్ట్ అంట. ట్రబుల్ ఫర్ హర్ష్ మాండర్, వీడియో ఆఫ్ ఎన్ హర్ష్ మందర్, a video of an inflammatory speech delivered by him during anti-CAA protest shown to Supreme Court judges. A viral video of a speech delivered by activist Harsh Mandar, a former member of Sonia Gandhi's UPA era National Advisory Council, has landed him into trouble with the highest court of the land. In an inflammatory speech caught on tape, Mandar is seen and heard inciting the mob of anti-CAA protesters in Jamia by saying that the future of the country will not be decided either at the Supreme Court or the Parliament, but it will be decided on streets of the country. On statement. In the video, Mandar is also seen and heard accusing the Supreme Court of failing to protect humanity and secularism in matter like Ayodhya and Kashmir. అంటే ఎంత హిందుత్వానికి వ్యతిరేకము, భారతీయతకి వ్యతిరేకము, మోదీకి వ్యతిరేకము. ఈయన యూపీఏ టైంలో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబరు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్కి అడ్వైజరీనా. ఇటువంటి సొసైటీ, ఇటువంటి ఫండింగ్ చేస్తున్న స్కూల్కి ఎందుకు పోతున్నాడు? అక్కడ ఈయన కలుస్తున్న ప్రొఫెసర్లు కూడా భారతదేశం మీద ప్రతిరోజు విషయం కక్కుతూ ఉంటాం. పూర్తి అజెండా ఏంది? ప్రభుత్వం తెలియజేస్తుందా, తెలియజేయదా? 100% ఈయన ఫారెన్ ట్రిప్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఏజెన్సీస్ స్క్రీనింగ్లోకి డెఫినెట్గా పోతుంది. సో మా డిమాండ్, ఈయన ప్రతి మీటింగ్ యొక్క అజెండా తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి తెలియాలి. మళ్ళీ నిన్ననే అనుకుంటా సుప్రీంకోర్టుకి అమికస్ క్యూరీ రిపోర్ట్ ఇచ్చింది. సీనియర్ అడ్వకేట్ విజయ్ అన్సారియా గారు అమికస్ క్యూరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది మీడియాలో కూడా వచ్చింది.
అందులో రిపోర్ట్లో అందరు ముఖ్యమంత్రులలో మన ముఖ్యమంత్రి గారు టాప్లో ఉన్నారు. కేసెస్ ఉన్న దాంట్లో, క్రిమినల్ కేసెస్ ఉన్న దాంట్లో ఆయన ఎట్లా స్కూల్లో టాప్ రాలే, ఇప్పుడైనా టాప్ వస్తున్నాం. 89 కేసులు. The report argues that long delay benefits neither side. It can weaken prosecution evidence and witness memory, while simultaneously leaving an accused legislator under unresolved allegations for years. If it therefore frames speedy adjudication as important both to fair trial rights and democratic credibility. Day-to-day hearings, MP, MLA cases pending for more than 3 years should be tried on a day-to-day basis under section 346 BNSS corresponding to section 309 CRPC. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్లు పెట్టిన అంటే ఈయన ఓట్ ఫర్ నోటు కేసు కూడా డే టు డే హియరింగ్కి వస్తుంది. అంతే అన్నట్టు కదా. మా అందరికి చాలా సంతోషం. రేవంత్కి సంతోషం ఉండకపోతే కానీ మా సొంతలకు అన్ని దొంగ కేసులు పెట్టి కేసీఆర్ ఉన్నప్పుడు మా మీద అందులో సగం కొట్టేసి కోర్టులు, ఇంకోటి దగ్గర కొట్టేస్తారు కూడా. డే టు డే పెట్టేస్తే తొందరగా పిడవుతుంది. మేము కూడా మేము సంచులు మోసిన వాళ్ళం కాదు, పైసలు కట్టలు తీసి టేబుల్ మీద పెట్టిన వాళ్ళం కాదు. మాకు డే టు డే ఉంటే తొందరగా అవుతుంది. మా నామినేషన్ పత్రం 2029 క్లీన్ ఉంటుంది, ఒక కేసు లేకుండా. ఈ మధ్య కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. నేను రాజకీయాలని గత 2.5-3 దశాబ్దాల నుంచి బాగా దగ్గర నుంచి చూసినా అని చెప్తా ఉన్నా. బ్యూరోక్రాట్స్కి స్పెషల్లీ ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ప్రత్యేకంగా ఐపీఎస్లకి దయచేసి రాజకీయ నాయకుల వలలో పడకండి. రాజశేఖర రెడ్డి గారి టైంలో అనవసరమైన ప్రెషర్లోకి వచ్చి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి మంచి ఆఫీసర్స్, బ్రిలియంట్ ఆఫీసర్స్ జైలుకు పెట్టారు. రేవంత్ is too small a fellow. He has no stature. Don't fall in his trap. He will not be able to protect your future. ఏదో మా వెనకాల టీములు పెడతాము, నన్ను ఫాలో చేస్తాము, నేనే కూర్చోబెట్టుకుంటాను నా కార్లో. ఎవరిని పంపుతారు పంపించండి, నా ఇంట్లోనే ఉంచుకుంటా. మస్తు రూమ్లు నేను నా ఇంట్లో 22,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉంది నాకు. తీసుకురండి, నేనే ఉంచుకుంటా రూమ్లో. నా అమ్మాడే తిరుగుతుంది పొద్దు నుంచి రాత్రి దాకా. కానీ ఊకే పనికి వాళ్ళ వీళ్ళ పార్టీ జీవితంలో సర్కార్లో వచ్చేలేదు దేశంలో. ఈయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేంత సీన్ లేదు.